ఓ మై గాడ్, ఇలా జరుగుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా దాండేలికి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి దాండేలికి వెళ్ళాము. దాండేలిలో ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో మేము చాలా వాటర్ యాక్టివిటీస్ చేసాము. అండ్ నెక్స్ట్ డే రివర్ రాఫ్టింగ్ కూడా చేసాము. రివర్ రాఫ్టింగ్ మన ఇండియాలో రెండే ఉన్నాయి. ఒకటి రిషికేష్లో గంగా రివర్లో చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి దాండేలిలో. రిషికేష్ అయితే మనం ఎలాగో చేయలేము, అది చాలా రిస్కీ. సో మేమందరం దాండేలిలో రివర్ రాఫ్టింగ్ చేసాం. నిజంగా అసలు చాలా బాగుండే. ఇక్కడ ఏంటంటే రివర్ రాఫ్టింగ్ 2 కిలోమీటర్స్ దూరం చేయిస్తారు. వాటర్ మనకి ఆపోజిట్గా ఫోర్స్గా వచ్చినప్పుడు మనము ఒకవేళ పడిపోయినా పానిక్ అవ్వకుండా వీళ్ళు ముందే వాటర్లో దించేస్తారు. ఇక్కడ ఒక్కొక్కరు వాటర్లో దిగుతున్నారు. అండ్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే నిజంగా ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తారు. బట్ నాలాగా స్విమ్మింగ్ రాని వాళ్ళు కొంచెం పానిక్ అవుతారు స్టార్టింగ్లో. ఇక్కడ మేమున్న అందరిలో స్విమ్మింగ్ రాని దాన్ని అంటే నేను ఒక్కదాన్నే. నా పక్కన ఉన్న ఆవిడకి కూడా స్విమ్మింగ్ వస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ లెవెల్ డీప్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మా ఆయన దిగగానే చెప్తున్నాడు, వద్దు నువ్వు దిగకు, వాటర్ డీప్ ఎక్కువ ఉంది, నీ వల్ల అవ్వదు అని. బట్ బోట్ మ్యాన్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు, ఖచ్చితంగా అందరినీ దించేస్తాడు. ఇక్కడ నేను దిగడానికి భయపడుతుంటే తనే నెట్టేశాడు. ఇక్కడ చూడండి, నెట్టేశాడు. బట్ అసలు నిజంగా చెప్తున్నా, వాటర్లో దిగేంత వరకే భయము. అసలు వాటర్లో దిగాక నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ స్టార్టింగ్లో కొద్దిసేపు ఆ రోప్ని పట్టుకొనే ఉన్నాము, కొంచెం టెన్షన్ అయ్యి. కానీ తర్వాత కొద్దిసేపటికి రోప్ వదిలేసి మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఏంటంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి అందరూ నాకు మంచి సపోర్టివ్గా ఉన్నారు. రోప్ వదిలేసి మంచిగా ఫ్లోట్ అవుతూ ఎంజాయ్ చేయమని చెప్పి నాకు నిజంగా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. మాతో ఉన్న ఇంకో కపుల్ మాత్రం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అసలు నిజంగా ఈ ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాం కాబట్టి చాలా మంచి మెమొరీస్ ఉండిపోయాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అందరితో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాము. हेलो सर, यो मैडम, अरे बोर्ड के नीचे कहाँ जा रहे हो? बोर्ड के नीचे जाओ. हेलो मैम, हाय एंजॉय. हेलो मैम, हेलो सर, हेलो सर. Everyone guys enjoy. యాక్చువల్గా ఇక్కడ వాటర్ డీప్ చాలా ఎక్కువగా ఉంది. సో ఒకవేళ రోప్ వదిలేసినా కానీ ఒకరికొకరు ఇలా పట్టుకొని తోడుగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా దిగితేనే వాటర్ భయం అనేది పోతుంది. లేదంటే ఒకవేళ ఆ వాటర్ వచ్చే ర్యాపిడ్ ఫోర్స్కి మనం పడిపోతే చాలా పానిక్ అయిపోతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్లో దిగాక మేము నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పడిపోయినా, బై మిస్టేక్లో పడిపోయినా కూడా లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి వాటర్లో అంత డీప్గా వెళ్ళము, పైన ఫ్లోట్ అవుతూ ఉంటాము అన్న ఒక కాన్ఫిడెన్స్ మాత్రం గట్టిగా వచ్చింది. బట్ ఎంత కాన్ఫిడెన్స్ వచ్చినా కానీ ఒక టైంలో భయమైంది. అసలు అలా జరుగుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఇంకా మెల్లిమెల్లిగా అందరము బోట్ ఎక్కేస్తున్నాము మళ్ళీ రాఫ్టింగ్ కోసం వెళ్ళడానికి. ఫస్ట్ ఒక ఇద్దరు ఎక్కి ఇంకా రిమైనింగ్ అందరినీ కూడా లాగేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రాఫ్టింగ్ నిజంగా చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎండింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ మాత్రం అస్సలు మిస్ और बस 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 stop 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 अरे लेफ्ट फॉर इट सर बड़ी पुश करो फॉर इट पुश करके रॉक को पुश करो रॉक चलो फॉर इट stop. चलो लेट्स गो फॉरवर्ड. सर बड़ी फास्ट चलाएंगे कीप लाइन.
Okay, stop. Okay, let's go. Forward. Fast leg, guys. Fast leg. You can beat fast. Fast leg. Okay, stop. उधर देखो सामने. उधर देखो right leg. Stop. Stop. Sir, last go. Stop. Forward. Hello, guys, forward. Forward. मैडम क्या कर रहे हो? कहीं नहीं जाते हो? Forward. Fast leg. Okay, stop. Okay, look at everyone. Forward. Sitting right side. Keep running here. You can do it. Fast. Okay, stop. Okay, look at everyone here. Woo! One more hip. Okay, good. Okay, stop. Okay, forward. Okay, stop. Again, chalo. Okay, forward. Forward, right wale fast go. Right wale fast go. సో ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా అండి, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది అని. మా బోట్లో నుంచి మా హస్బెండ్ కొలీగ్ ఒకతను వాటర్లో పడిపోయాడు. వాటర్ ఫోర్స్ ఎక్కువ రావడం వల్ల ఆ పడిపోయే ఒక జస్ట్ 2-3 మినిట్స్ ముందే అక్కడ ముందు కూర్చున్న ఇద్దరిలో వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేసుకున్నారు. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి. తర్వాతే ఈయన పడిపోయాడు. అసలు ఫస్ట్ పడిపోయిన విషయం కూడా మాకు తెలీదు. నేను అంత అబ్జర్వ్ కూడా చేయట్లేదు. అంటే వాటర్ వచ్చే స్పీడ్కి బోట్ మొత్తం ఇలా ఊగుతుంటే ఎక్కడ పడిపోతామో అని ఫస్ట్ మేమే భయంతో ఉన్నాం. బట్ అప్పుడే నా హస్బెండ్ చూపించాడు, అరే రోహిత్ ఇలా పడిపోయాడు చూడు అని. అసలు అతను ఎక్కడున్నాడు అనేది కూడా నాకు కనిపించలేదు, చాలా భయమైంది. బట్ ఆయన మాత్రం నిజంగా పైన ఫ్లోట్ అవుతూ ఎంజాయ్ చేశాడు. ఇందుకోసమే ఒకవేళ వాటర్లో పడిపోయినా కానీ పానిక్ అవ్వకుండానే మాకు ఆ బోట్ మ్యాన్ ముందే వాటర్లో దించి కొంచెం ప్రాక్టీస్ చేయించాడు. అది నిజంగా చాలా యూజ్ అయింది. సో మీరు ఎప్పుడైనా రివర్ రాఫ్టింగ్ చేశారా? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.